ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజుది. నేను పొద్దున గుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు పిల్లలు లేరనేసి ఇక సాయంత్రం వాళ్ళ చేత వెలిగిద్దామని ఇలా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర అయితే రెడీ చేశాను. అయినా మేము రెడీ అయ్యి గుడికి వెళ్ళేసరికి ఆ పున్నమి గడియలు కాస్త అయిపోతాయి అనేసి ఇక ఇంట్లోనే ఇలా రెడీ అయితే చేశాను. పొద్దున్న నెయ్యి దీపం వెలిగించానని ఇంకా మధ్యాహ్నమైనా నేను చేసిన ఒత్తులతో దీపం వెలిగించాలనేసి మధ్యాహ్నం అంతా కూర్చొని 365 ఒత్తులు అయితే చేసి నూనెలో నానబెట్టి పెట్టాను. అయినా గుడి దగ్గర వెలిగించే కంటే ఇలా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర పెట్టుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటారా, ఇలా మన ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా ఎంతసేపు అయినా సరే కూర్చొని నిమ్మలంగా పూజ అయితే చేసుకోవచ్చు. కానీ గుడి దగ్గర అయితే అలా కాదు. సరిగ్గా ఒత్తులు కూడా అంటుకొని నిండవు, అప్పుడే కసులో నూకేస్తారు. అది కాక దీపం దగ్గర దక్షిణ పెట్టాలా, మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని పోయినప్పుడు పూజారి దగ్గర దక్షిణ వేయాలా. దక్షిణ వేయడం కూడా రూపాయరా కాదండి. 10 రూపాయలు వేసే వాళ్ళకు ఒకలాంటి పూజ, 100 రూపాయలు వేసే వాళ్ళకు ఒకలాంటి పూజ. నేనేం అందరి పూజారులు అనట్లేదు, ఎక్కడో ఒక్కొక్క చోటు ఉంటారు ఇలాంటి పూజారులు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతనే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.